హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి నేను మొన్న దత్త జయంతిది వీడియో పెడుతున్నానండి. దత్త జయంతికి మా హైదరాబాద్ ఓల్డ్ సిటీ సీతారాంబాగ్ దగ్గరలో చాలా దత్తాత్రేయ కాలనీ ఉంది. చాలా ఫేమస్ టెంపుల్. ఇది చూడండి, అన్నదానం అవుతుంది అక్కడ. స్టార్టింగ్ ఇది మేము యాక్చువల్గా మాకు 2 వేస్ ఉంటాయి. సో ఇది మేము బ్యాక్ వే నుంచి చూపిస్తున్నాను. నేను ఇంకా కొంచెం ముందుకు మీకు ఆ వే కూడా పెట్టాను. దీని నుంచి ఎక్కువ స్టెప్స్ కూడా ఉండవు. ఓన్లీ మేబీ ఒక 40 అలా ఉంటాయి. సో ఇది వచ్చేసి నాగదేవత టెంపుల్. మనం బ్యాక్ నుంచి వెళ్తే ఫస్ట్ నాగదేవత టెంపుల్ వస్తుంది మనకి. అక్కడ అన్నదానం జరుగుతుంది. ఎవ్రీ థర్స్డే కూడా అన్నదానం జరుగుతుంది. మళ్ళీ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అంటే పూజలు పండుగలు అట్లా ఉంటే కూడా చేస్తారు. నాగదేవత టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతాయి. చూపిస్తాను చూడండి. నేను పుట్ట కూడా అలా చేస్తే ఇంత పెద్ద పుట్ట అండి, చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఒక 20 అలా ఉంటాయి స్టెప్స్. మళ్ళీ 20-30 మధ్యలో ఉంటాయి. ఇది చూడండి, ఈ స్టెప్స్ ఎక్కితే మనకు గుడి వచ్చేస్తుంది. కానీ చుట్టుపక్కల చూసారా ఎంత బాగుంటుంది. కొండలు, మళ్ళీ చెట్లు, అంతా గ్రీనరీ అండి, చాలా గ్రీనరీ ఉంటుంది. చూడండి, చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. ఆల్మోస్ట్ 500 ఇయర్స్ కిందదే. మా అమ్మ వాళ్ళు, మా నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దగ్గర వాళ్ళైతే అనేవాళ్ళు, మేము ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయే వాళ్ళము. వాళ్ళు ఇంకా 230 మెట్లు ఎక్కొచ్చేవాళ్ళు అంటండి. ఈ వేరే ఉంది యాక్చువల్గా. మా దత్తాత్రేయ కాలనీ నుంచి ఉంటుంది. సో నేను మీకు చూపిస్తుంది అక్కడి నుంచే. ఇది అక్కడ ఈ దారిలో వెళ్ళాను నేను. కొంచెం పైకి వెళ్ళామంటే ఇంకా గుడి వచ్చేస్తుంది. మెయిన్ టెంపుల్ వస్తుంది. ఇదిగోండి చూడండి, మెయిన్ టెంపుల్ ఇది. టెంపుల్ కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుందండి మెయిన్ టెంపుల్. ఇది పాత టెంపుల్, అలానే ఉందంట ఈ కట్టడం. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చారు, నీళ్ళు ప్రొవిజన్ ఉంది. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. మామూలుగా ఎవ్రీ థర్స్డే వెళ్తే ఇంత ఉండదు, చాలా తక్కువ ఉంటుందంట. చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే కొండపైకి కదా, చాలా తక్కువ వస్తారు జనాలు. బట్ చాలా పవర్ఫుల్ అండి. స్వామివారు వెలిసారు ఇక్కడ. సో ఈరోజు నేను తీద్దాం ఎలాగైనా అనేసి వాళ్ళ దర్శనంకి వచ్చాము. మాకు దగ్గరే 5 minutes, కానీ రావడం కుదరదు అస్సలు. చూడండి ఎంత బాగుందో. ఎంతమంది అసలు, చాలా పబ్లిక్ అండి. క్యూస్. ఇదిగోండి ఇక్కడ చెట్టు ఉంటుంది, చెట్టుకు ముడుపు కడతారు పిల్లలు కానీ వాళ్ళు, వేరే ఏ సమస్యలైనా కానీ స్వామివారికి మొక్కుకొని ఇక్కడ కడతారు ముడుపు. ఇది మనం టెంపుల్. ఇది చూడండి, మీకు ఇక్కడ మొత్తం పైనుంచి చూపిస్తున్నాను, కొండ పైనుంచి కింద వ్యూ చూపిస్తున్నాను హైదరాబాద్. ఎంత బాగుంటుందో చూడండి. ఇది మెయిన్ లోపల ఎంట్రీ. ఇక్కడ నుంచి ఎంట్రీ అండి. స్వామివారు నేను ట్రై చేస్తాను, ఒకవేళ దత్తాత్రేయ స్వామిని కూడా తీయనిస్తారో మరి ఏమైనా అంటారో ట్రై చేస్తాను. బట్ బయట ఇదిగోండి లోపల అక్కడ ఉంటారు స్వామివారు. ఆ లోపల తీయనియట్లేదండి, అలౌ చేయట్లేదు. బట్ ట్రై చేశాను నేను. ఇది మేము మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి. దర్శనం మాత్రం బాగా జరిగింది. మాకు తొందరగానే అయిపోయింది. అంటే మేము లోపలికి క్యూలో వెళ్ళలేదు, బయట నుంచే దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ భజన జరుగుతోందండి. మొత్తం దేవుడి పాటలు అవి భజన చేస్తున్నారు వీళ్ళు. అలా డే అంతా వాళ్ళు అక్కడ బిజీగానే ఉంటుందండి. దత్త జయంతి రోజు మాత్రం డే అంతా బిజీ ఉంటుంది చాలా. గురు పౌర్ణమికి, దత్త జయంతికి, ఇందాక చెప్పాను కదా, ఎవ్రీ థర్స్డే కూడా స్పెషల్గా ఉంటుంది. ఈ కొండలు ఉన్నాయండి, చాలామంది ఇక్కడ వచ్చి కూర్చుంటారు. అలా పిల్లలు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా వస్తారు, పిల్లలనే కదా అందరు వస్తారు. సో అక్కడక్కడ మనకు కొండలు ఉంటాయి. గుడి చుట్టుపక్కల అన్ని కొండలుగా ఉంటాయి. అంటే స్వామివారి వెలిసిందే కొండలో. దీన్ని దత్తాత్రేయ కొండ అని కూడా పిలుస్తాం మేము. దత్తాత్రేయ ఆ పేరు మీదే కాలనీ వచ్చింది. ఇక్కడ దత్తాత్రేయ కాలనీ అని ఫేమస్. సో మేము అనేవాళ్ళమంతా దత్తాత్రేయ కొండే అని పిలుస్తాము. కొంతమంది దత్త పహాడ్ అని కూడా అంటారు హిందీ వాళ్ళు. చూడండి మీకు అంతా చూపిస్తున్నాను. అసలు ఇంత గ్రీనరీ అండి. సెంటర్ ఆఫ్ ది సిటీలో, ఆసిఫ్ నగర్ ఏరియాలో ఇంత గ్రీనరీ అంటే అసలు అందరూ ఆశ్చర్యపోతారు నిజంగా చెప్పాలంటే. చాలా గ్రీనరీ ఉంటుంది. స్వామివారికి ఎందుకు అనిపించిందో ఇక్కడికి వచ్చి వెళ్ళాలని. ఇది చెప్పాను కదా, అదే బ్యాక్ రూట్. మళ్ళీ చూపిస్తున్నాను. మేము రిటర్న్ వెళ్ళే రూట్ ఇది. రిటర్న్ కూడా ఇటు నుంచే, ఈవెన్ వచ్చేప్పుడు కూడా ఇట్లానే వచ్చాము మేము. ఇది మళ్ళీ నాగదేవత టెంపుల్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తుంది చూడండి.
అక్కడ నుంచి వెళ్ళడానికి మెట్లు చాలా ఉంటాయని మేము ఎక్కువ ప్రిఫర్ చెయ్యం అటు నుంచి. ఈ రూటే బ్యాక్ రూటే వస్తాం కాలనీ లోపల నుంచి. అదిగోండి దత్తాత్రేయ నాగదేవత టెంపుల్ ఇది అక్కడ. ఇది మళ్ళీ రిటర్న్ వెళ్ళే రూట్. ఇక్కడ చూడండి అన్నదానం క్యూ చూస్తున్నారా, పెద్ద క్యూ అండి. మాకు అసలు వీలు పడలేదు, మేము అన్నదానం చేయలేకపోయాము. చూసారా హాయిగా కూర్చొని తినడానికి. ఇది ఇలా ఉంటాయి చిన్న మెట్లు. ఇక్కడ నుంచి ఐరన్ మెట్లు వేసారు, తర్వాత ఇవే ఉండేవి ఫస్ట్, ఇవే మెట్లు. అసలు కొత్త మెట్లేమో అక్కడ కట్టారు సీతారాంబాగ్ అటు సైడ్ నుంచి. కొత్త దారి అది, అంటే మెట్లు కొత్తదంటే కొత్తది, ఇవాళ నిన్న మొన్న కట్టినది కాదు, ఎప్పుడో కట్టినవి. కానీ ఇది ఇలా చూసారా, ఇప్పుడు కాలనీలోకి ఎంటర్ అయిపోతుంది మళ్ళీ. సో ఇది చూడండి ఎంత బాగుంటుందో. ఇలాంటి వీడియోస్తో ఇంకా మేము ముందుకు రావాలంటే మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్తో మీకు ఇంకా చూపిస్తాను, మేము ముందుకు వస్తాను. ఓకే, సో ఇదండి, ఇలా ఉంటుంది అంత గ్రీనరీ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా హ్యాపీ. ఇది పైకి సామాన్లు అవి తీసుకెళ్ళడానికంట కొండపైకి. ఓకే అండి, థ్యాంక్ యూ, డూ వాచ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.